హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగటు ఉద్యోగి యొక్క ఆవేదన వైరల్ వీడియో అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మన జీవితం అనేది ఎప్పుడూ ఒక అన్వేషణ లాంటిది. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ క్షణంలో మనల్ని ఎక్కడికి చేరవేస్తుందో ఎవరు ఊహించలేరు. సో, మనమంతా సజావుగా సాగిపోతోందిలే అని కెరీర్ అద్భుతంగా ఉందని గర్వంగా ఫీల్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విధి కోలుకోలేని దెబ్బతీస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఢిల్లీకి చెందిన టెక్కీ గౌరవ గౌరవ్ కవత్రా జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒకప్పుడు నెలకు ₹5,00,000 భారీ జీతంతో విలాసవంతమైన కార్పొరేట్ జీవితాన్ని అనుభవించిన ఆయన రాత్రికి రాత్రే వీధిన పడ్డారనమాట. ఇటీవల ఆయన తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఈ మేరకు లింక్డ్ఇన్‌లోనే పెట్టినటువంటి ఒక సుదీర్ఘమైన భావోద్వేగపూరితమైన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైతే అయ్యింది. వేలాది మంది నిపుణులు ఈ కథలను చదివి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరు తమ భవిష్యత్తు పట్ల ఉండేటటువంటి భయాన్ని చూసుకుంటున్నారు కాబట్టి. మరి ఈ కథ అనేది 2018వ సంవత్సరంలో ప్రారంభమైంది. గౌరవ్‌కు అప్పుడు 37 ఏళ్ల వయసు అన్నమాట. ఒక చైనీస్ మల్టీనేషనల్ కంపెనీలో ఆయన డైరెక్టర్ వంటి అత్యున్నత హోదాలో ఉండేవారు. సమాజంలో ఎంతో గౌరవంగా, చేతి నిండా డబ్బులు, కళ్ళ ముందు ఎంతో ప్రకాశవంతమైనటువంటి జీవితం కనిపించేది. అప్పుడు ఆయన జీతం వచ్చేసి నెలకు 5,00,000 అండి. కావడంతో ఆ యొక్క ధైర్యంతో ఢిల్లీలో దాదాపు ₹2,00,00,000 భారీ హోమ్ లోన్ అయితే తీసుకున్నారనమాట. సో, తీసుకొని ఒక కలల సౌధాన్ని అయితే నిర్మించుకున్నారు. ప్రతి నెల భారీ ఈఎంఐలు కట్టాల్సి ఉన్నా తన ఉద్యోగంపై ఉన్న నమ్మకంతో ఆయన వెనుకాడలేరు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా కంపెనీ నుండి వచ్చిన ఆ ఒక్క ఈమెయిల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసింది. కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తూ పనితీరు బాగోలేదనే నెపంతో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గౌరవ్‌నైతే ఉద్యోగంలోంచి తొలగించింది. కంపెనీ సెవరెన్స్ ప్యాకేజ్ అంటే పరిహారం గూడా ఇవ్వకుండా కేవలం 3 రోజుల్లో గడువు ఇచ్చి పంపించేసింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవ్ రాసిన మాటలెంతో హృదయ విదాయకంగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఆయన ఏమన్నారంటే, "నేను ఆఫీస్ నుండి బయటకొస్తున్నప్పుడు బట్టలు లేకుండా నగ్నంగా నడిచినట్టు అనిపించిందన్నారు. నాపై ఒక ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి అనే ముద్ర పడింది" అని అంటూ తన నిస్సహాయతను పంచుకున్నారు. ఆ తర్వాత ప్రారంభమైన రోజులు ఆయనకొక నరకంలా అనిపించాయట. సమాజం చూసే చిన్నచూపు, ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే ఈఎంఐల ఒత్తిళ్లు మానసిక క్షోభకు గురై చేశాయంటన్నారు. సో, కొత్త ఉద్యోగం కోసం ఆయన పడరాని పాట్లు పడ్డారు. సుమారుగా 108 సార్లు వేర్వేరు కంపెనీలకైతే ఫోన్ చేసి అవకాశాల కోసం అడిగారు. కానీ 108 సార్లు ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ ఆ నిరంతర తిరస్కారాలు, ఆర్థిక అనిశ్చితి ఆయన ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసేశాయి. సో, తెల్లవారుజామున 3 గంటలకు గుండె ఆగిపోయినంత పని చేస్తూ భయంకరమైన పానిక్ అటాక్ వచ్చేసేవి. రాత్రిళ్ళు నిద్ర కరువయ్యేది. ఆందోళన తట్టుకోలేక రాత్రి 12-15 సిగరెట్లు తాగే అలవాటుకు బానిసయ్యారు. తన ఆత్మాభిమానం దెబ్బతినటం, కుటుంబ బాధ్యతలు భారం కావడంతో ఆయన బ్రతికుండగానే చనిపోయినంత బాధనైతే అనుభవించారు. ఆ రోజుల్లో తనను అత్యంత బాధించిన విషయం పొరుగువారి ప్రవర్తన. సో, నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి వారు అనుమానంగా చూసేవారు. నా చిన్న కూతురు అంటే ఆయన చిన్న కూతురు అమాయకంగా "నాన్న ఎందుకు ఆఫీస్‌కి వెళ్ళటం లేదు" అని అడిగితే తండ్రిగా దానికి సమాధానం చెప్పలేక లోలోపల కుంగిపోయారన్నారు. అయితే ఇన్ని కష్టాల్లోనూ ఆయనకొక గొప్ప విషయాన్ని గ్రహించారు.
పురుషులు తమ బాధలను లోపలే దాచుకోకూడదని ఆయన గట్టిగా చెప్పారు. మీ భార్యతో మాట్లాడండి. మీ అమ్మను పట్టుకొని ఎంత వీలైతే అంత ఏడవండి. అవమాన భారాన్ని లోపల దాచుకొని మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణాన్ని కాదు అని ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రతి ఒక్కరిని కదిలించొస్తుంది. ఇక కాలక్రమేణా గౌరవ్ తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. కేవలం ఒక కంపెనీలో లోగో మీద, డిగ్రీల మీదో ఆధారపడటం ఎంతో ప్రమాదకరమో తెలుసుకున్నారు. డిగ్రీలకు ఎప్పుడైనా కాలం చెల్లుతుంది. కానీ మనం నేర్చుకునే ఈ యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రమే మనల్ని రక్షిస్తాయని గ్రహించారు. ఓటమిని ఒప్పుకోకుండా సొంతంగా కన్సల్టింగ్ కన్సల్టింగ్ రంగంలోకైతే అడుగుపెట్టారు. నేడు గౌరవ్ ఒక అత్యున్నత విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కార్పొరేట్ రంగాన్ని విడిచిపెట్టి తర్వాత ఆయన ఏకంగా 6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాదారుడిగా వ్యవహరించారు. భారతదేశంలోని 19 రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి పనిచేశారు. సో, నాడు కంపెనీ ఇచ్చినటువంటి ఆ లేఖ తనను ముంచేయలేదని, అది తనకు మరింత బలం లభించింది. అంటే పునర్జన్మ లాంటిదని ఆయన నేడు గర్వంగా చెబుతూ ఉన్నారు. సో, నాడు ఉద్యోగం పోయి రోడ్డున పడ్డ ఆ యొక్క 37 ఏళ్ల వ్యక్తికి నేడు వేలాది మంది నిరుద్యోగులకు, కష్టాల్లో ఉన్న వారికి ఒక గొప్ప ప్రదాయకంగా అయితే నిలిచారు. సో, జీవితంలో ఎంతటి ఘోరమైన ఓటమి ఎదురైనా అది అంతం కాదు. అది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే అని గౌరవ్ సక్సెస్ స్టోరీ ఇక్కడ మనకైతే నిరూపిస్తోంది. సో, మనకు నమ్మకం ఉంటే చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందని ఆయన కథ మనకు నేర్పిస్తోంది. నైపుణ్యమే బలం. డిగ్రీలు లేదా కంపెనీ హోదాల కంటే మనలోని పనితనమే మనకు నిజమైనటువంటి ఆస్తి అన్నారు. మానసిక ఆరోగ్యం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కృంగిపోకుండా కుటుంబ సభ్యులతో బాధను పంచుకోవడం చాలా ముఖ్యము. అప్పుల విషయంలో జాగ్రత్త. భారీ జీతం ఉన్నప్పుడే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడం ఒక్కసారి రిస్క్ అయితే అవుతుంది. ఓటమి అంతం కాదు. 108 సార్లు తిరస్కరణకు ఎదురైన ప్రయత్నం ఆపకపోవడమే గౌరవ్ చేసినటువంటి నేడు 6,500 కోట్ల ప్రాజెక్టుల సలహాదారునిగా చేసింది. సామాజిక స్పృహ సామాజిక స్పృహ. సమాజం ఏమనుకుంటుందనే భయాన్ని వదిలేస్తేనే మనం కొత్తగా ఆలోచించగలుగుతామనైతే నిరూపితమైంది. సో, ఢిల్లీకి చెందినటువంటి ఈ యొక్క గౌరవ్ కవత్రా నెలకు 5,00,000 జీ జీతంతో వస్తున్న సమయంలో ఈ 2,00,00,000 హోమ్ లోన్ తీసుకున్నారు. అయితే కంపెనీ ఆయన్ను అకస్మాత్తుగా తొలగించడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. 108 సార్లు రిజెక్ట్ అయినా సరే ధైర్యం కోల్పోకుండా కన్సల్టింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. నేడు వేల కోట్ల ప్రాజెక్టుల సలహాదారుడిగా మారి తన ఓటమిని ఒక గొప్ప విజయంగా మార్చుకున్నారు. కష్టాలు వచ్చినప్పుడే కృంగిపోకుండా పోరాడాలని ఆయన కథ మనకు స్ఫూర్తినిస్తోంది.